నంద్యాల జిల్లా డోన్ మండలం మిద్దెపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ద్వారా వృద్ధులు, వికలాంగులు, పేదలు ఆర్థికంగా కొంత ఊరట పొందుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈ రోజు మిద్దెపల్లి గ్రామంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా వలస రామకృష్ణ గారు, దేవరబండ నారాయణ గారు, మిద్దెపల్లి గోవిందు, సుధాకర్ గారు అందరం కలిసి ఈ రోజు డోన్లో మిద్దెపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి తిరిగి అందరికి పెన్షన్ కార్యక్రమంలో వృద్ధులకు, వికలాంగులకు అందరికి పెన్షన్ పంచడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ కార్యక్రమము రేపు జనవరి 1 అయినందుకు ఈ రోజు ముందుగానే రేపు సెలవు దినంగా అధికారంలో ఉంటారని చెప్పేసి ఈ రోజే పంచడం జరిగింది. మనము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని మా నారా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అధ్యక్షుడు అయినందుకు 2 సంవత్సరాలలోనే గాడిలో పెట్టడం జరిగింది. ప్రతి వాళ్లకు మన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో చెప్పిన ప్రకారము 2,000 రూపాయలు ఉన్న 3,000 ఉన్న పెన్షన్ ని 4,000 చేసి 4,000 ఉన్న 3,000 ఉన్న పెన్షన్ ని 6,000 చేసి వికలాంగులకు అందరికీ ప్రతి నెల 1వ తారీఖుకి పెద్ద కొడుకులాక అతను మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అవ్వతాతలకు అందరికీ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా పెన్షన్లు ప్రతి నెల పంచడం జరుగుతూ ఉంది. కావున తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలలో ఉచిత బస్సు అయితేమి ప్రతి ఇచ్చిన 6 గ్యారెంటీలని అమలు చేస్తూ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ని ఈ భారతదేశంలోనే నంబర్ 1 దిశగా అడుగులు వేయడానికి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 31వ తారీఖు నుంచి పింఛన్ పంచమని ప్రతి లీడరు, ప్రతి నాయకుడికి అధిష్టానం ఆదేశాల మేరకు ఇంటింటి తిరిగి మీరు పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలని ఇక్కడ మా నాయకులు పంపించినారు. అంటే ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ గారు, ఇక్కడ మండల నాయకుడు మా పక్కనే మాజీ ఎంపీటీసీ వెంకటనారాయణ గారు, ఇక్కడ వచ్చిన గ్రామ నాయకులు అందరికీ నమస్కారము. ప్రతి ఇంటికి పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సజావుగా జరుగుతుందా లేదా, ఖచ్చితంగా మీరు అధిష్టానం మేరకు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చినాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈ పింఛన్ కార్యక్రమాన్ని సజావుగా అందేలాగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.